హలో ఎవ్రీవన్, అగైన్ కేమ్ బ్యాక్ బిగ్ బాస్ 9 డే 44 అండి. అండ్ నిన్న మనం ఎపిసోడ్ చూసాము డే 43. అండ్ నామినేషన్స్ జరిగాయి మండే రోజు. అండ్ ఈ నామినేషన్లో వచ్చేసి ఎవరెవరు నామినేషన్ చేయాలి అని చెప్పేసి, ఎవరెవరు నామినేషన్ కార్డ్స్ని పొందాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. అండ్ దీంట్లో పోటీ పడేది ఇమాన్యుయల్ అండ్ ఆయిషా. వీళ్ళిద్దరు పోటీ పడి కొన్ని నామినేషన్ కార్డ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆ నామినేషన్ కార్డ్స్ని డివైడ్ చేసి వాళ్ళ క్యాండిడేట్స్కి ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను ఈసారి తనుజాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక కార్డు ఇవ్వు అని చెప్పి ఇమాన్యుయల్ని అడుగుతాడు. అది నమ్మి ఇమాన్యుయల్ కార్డు కళ్యాణ్కి ఇస్తాడు. బట్ నామినేషన్ చేసే టైంలో వచ్చేసి కళ్యాణ్ తనుజాని నామినేట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడేసి అండ్ హీ విల్ డూ ది సంజన గారు. అండ్ అప్పుడు ఇమాన్యుయల్ అండ్ నాకు మోసం చేసినట్టే కదా నువ్వు, ఎందుకు నువ్వు తనుజాని నామినేట్ చేయకుండా సంజన గారిని చేసావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అమ్మని అడుగుతాడు అనమాట. అండ్ లేదు నాకు పాయింట్ అంత కనిపించలేదు అని చెప్పేసి చెప్తాడు. అండ్ ఇదే పాయింట్ని తనుజ బాత్రూంలో వచ్చేసి అండ్ లైక్ వాళ్ళ డ్రెస్సింగ్స్ ప్లేసెస్కి వచ్చిన తర్వాత తనుజ ఈ పాయింట్ని గట్టిగా అరిచి మరీ చెప్పడం జరుగుతుంది. అండ్ తనుజ ఏమని అడుగుతుందంటే, నువ్వు నన్ను నామినేట్ చేయాలన్నప్పుడు చేయాలి కదా, కళ్యాణ్ చేస్తే నీకేమైంది, దాని గురించి ఎందుకు అంత చేస్తావు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు క్లాష్ అనేది పడుతుందండి. ఇప్పుడు దే హ్యావ్ ది బిగ్ ఫైట్ ఆన్ ది తనుజ అండ్ ఇమాన్యుయల్ అనమాట. ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు తనుజ వచ్చేసి మళ్ళీ సంజనాతో కూడా ఈరోజు మార్నింగ్ వచ్చేసి లేటెస్ట్ అప్డేట్, సంజనాతో కూడా గొడవ పడుతుంది. అండ్ ఈ రోజంతా మొత్తం మనం చూడడము ఎపిసోడ్ మొత్తం వచ్చేసి తనుజ వెర్సెస్ బిగ్ అదర్ కంటెస్టెంట్స్ అన్నట్టుగా జరుగుతుంది ఈరోజు. అండ్ తనుజ అందరి మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డాడీ నానా అని చెప్పేసి నాన్నను పంపించేసింది. తర్వాత ప్రియా నా చెల్లెలు అని చెప్పి ప్రియాను పంపించేసింది. నెక్స్ట్ ఇప్పుడు మాధురి ఉంది. ఇంకా మాధురి